లక్ష్మణ్, ఇందాక నేను అమ్మ ముందు అబద్ధం చెప్పాను. అబద్ధమా? డాక్టర్ గారు, నాకు అర్థం కాలేదు. అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. అమ్మకి టీబీ వచ్చింది. మరి అమ్మకి ఏం ప్రమాదం లేదు కదా? ఈ జబ్బు చాలా ప్రమాదకరమైంది. నువ్వు అమ్మ ఆరోగ్యం నయం చేయించాలనుకుంటే కసోలిలో ఒక టీబీ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళు. డాక్టర్ గారు, అమ్మని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను, కానీ అమ్మకి నయమైపోతుంది కదా. వారి చికిత్సకి ఎంత ఖర్చు అవుతుంది? చెప్పాలంటే ఇంచుమించుగా 500 అవుతుంది. 500 రూపాయలా? నేనంత పెద్ద మొత్తం ఎలా తీసుకురాగలను? నా దగ్గర అంత సొమ్ము లేదే. నేను ఎలాగోలా మాట్లాడి తక్కువ చేయిస్తాను. అయినప్పటికీ 400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా 15 రోజుల్లోగా అయిపోవాలి లక్ష్మణ్. లేదంటే మన చేతుల్లో ఏమీ ఉండదు. ఏటా రాజమాత వేలకి వేలు దానంగా ఇచ్చేవారు. ఈరోజు ఆవిడ్ని కాపాడడానికి నా దగ్గర 500 కూడా లేవు. వారికి ఏమైనా జరిగిందంటే ఇక రాణి ఏమైపోతుంది? రాణి, నాన్న, అమ్మలాగే నాన్నమ్మ కూడా మనల్ని వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందా? కాపాడండి నాన్న. రాణి, మీ నాన్నమ్మకి ఏమీ కాదు. నేనున్నాను కదా, నేను వారికి మంచి వైద్యం చేయిస్తాను. రాణి, మరెలా నాన్న? మన దగ్గర పైసలు లేవు కదా. అయితేనే, పైసలు లేకపోతే తీసుకొద్దాం. ఇలా చూడరాని, శ్రమ పడేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు తెలుసా? నీకు ఈ నాన్న మీద నమ్మకం ఉంది కదా? అయితే నాకు మాట ఇవ్వు, ఈ విషయం నాన్నమ్మతో నువ్వు చెప్పను అని. ఒట్టు. మాటే. రాజా, నువ్వు నేను చెప్పిన మాట తిరస్కరించావు. మేం నీకు చెప్పాను కదా ఈ అమ్మాయిని కలవకూడదని. అయినా కలిసావా? ఎందుకు? నువ్వు తనని తీసుకొచ్చావా లేక తనే ఇక్కడికి వచ్చిందా? చెప్పు. చెయ్యి, చెయ్యి. మరోసారి ఈ అమ్మాయిని కలిస్తే మేము నీ చెయ్యిని శాశ్వతంగా నరికి పారేస్తాం. అర్థమైందా? సేట్ గారు, నేను గడ్డంతా రాత్రికే కోసేస్తాను. తెల్లారేసరికి మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తానులేండి. అన్న సమయానికి పని మొత్తం అయిపోవాలి, లేదంటే ఒక్క పైసా కూడా ఇవ్వను. సరేనా? అలాగే సేట్ గారు.
లక్ష్మణ్ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నువ్వు? విశ్రాంతి తీసుకో, లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. అమ్మా, డబ్బులు సంపాదించాలంటే కష్టపడక తప్పదు కదా. మనకంత డబ్బు ఎందుకు చెప్పు లక్ష్మణ్? మనకెంత కావాలో అది మన దగ్గరే ఉంది కదా. మన దగ్గర లేనిదేది మనకు అసలు అవసరమే లేదు. అమ్మా, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. నానమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి పదా, పదా లోపలికి. పద పద పద, పదా. వస్తున్నానులే, పద. అరే, ఏమైంది నీకు? ఏం లేదు. నువ్వు ఈ రోజు రాత్రి కూడా నాకు కథ చెప్తావు కదా. చెప్తానుగా. ఒట్టు. ఒట్టు. చెట్టు తల్లి, నీ నాజుకు చేతులతో ఇలాంటి పనులు చేయకూడదమ్మా. నేను జామకాయలు కోసి తేవట్లేదా? ఇదెందుకు చేయకూడదు మరి? అది కాక మనకి ఇంకా 10 రోజులే గడువు మిగిలింది. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చెప్తాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో. చూడు రాణి, నువ్వు నీ మనసు చిన్నబుచ్చుకోకే. మీ నాన్న అప్పుడే 200 సంపాదించేశాడు. మా సేటు గారు ఉన్నారే, నేను ఆయనతో మాట్లాడాను. ఒక మాట గట్టిగా చెప్పాను, ఎలాంటి పని ఉన్నా సరే నాకే ఇమ్మన్నాను. ఇక చూసుకో, రేపటి నుంచి కట్టెలు కొట్టినందుకు 30 రూపాయలు ఇస్తారు. మరి అవి 5 రోజులకి ఎంత అవుతాయి? 150 రూపాయలు అవుతాయి కదా, అంతేనా? పాత బాకీ 200. ఈ మొత్తం కలిపితే ఎంత? 350. ఆ పైన ఇంకా 50 రూపాయలు కావాలి కదా. అయితే సేట్ నాకు మరో 30 రూపాయలు కూడా ఇస్తానన్నాడు. అంటే ఇంకెంత బాకీ ఉంది? 20. అయితే నేను జమ అయిన డబ్బులని తీసుకెళ్లి డాక్టర్ గారి చేతిలో పెట్టేస్తాను. ఇక ఆ తర్వాత మన ఇద్దరం హాయిగా విశ్రాంతి తీసుకుందాం, సరేనా? నాన్నా, చేతికి ఏం కాలేదు కానీ గాయం నయం కావడానికి కనీసం 1 రోజులైనా పడుతుంది. అదుగో, మొహం ఎందుకు అలా వేలాడేసుకున్నావు? ఆయన చెప్పింది 1 నెలే కదా. అయినా 1 నెలలో ఏదైనా మునిగిపోతుందా ఏమిటి? ఒకవేళ నాన్న పని చేయలేకపోతే నానమ్మ చనిపోతుంది. డాక్టర్ తాత, డాక్టర్ తాత, మా నాన్న పని చేయలేకపోతే మా నానమ్మని రక్షించుకోవడం నా బాధ్యత కదా. మరి నాకు ఏదైనా పని ఇప్పిస్తారా? చూడమ్మా రాణి, నువ్వింకా చిన్నపిల్లవి. అంత పెద్ద మొత్తాన్ని నువ్వు ఎలా చెల్లిస్తావు? ఎంత చిన్న పిట్ట అయినా సరే ఎగిరినప్పుడు పెద్ద పెద్ద కొండల్ని దాటి వెళ్తుంది. మీరు నా గురించి కంగారు పడకండి, నాకు ఏదైనా పని ఇవ్వండి చాలు. అలాగా పాప, ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తం సంపాదించగలిగే పని నీకు ఒక్కచోటే దొరుకుతుంది. ఎక్కడా? రాజమహల్లో. రాజమహల్లో దయ్యాలు రాక్షసులు ఉంటాయంటారు కదా. గెలవాలంటే మనం భయంతో పోరాడక తప్పదుగా.
మెడలో పెట్టేసిందే. కానీ తనేమో మహల్కి వెళ్ళనని నాతో ఒట్టు వేయించుకుంది. దేవుడి గుడిలో కొబ్బరికాయ కొట్టు, ఒట్టును తీసి గట్టున పెట్టు. నానమ్మ, ఇప్పుడు నేను డబ్బు సంపాదించడానికి మహల్కి వెళ్తాను. ఓ రాణి, అయ్యో ఇక్కడ కూడా లేదా? లక్ష్మణ్, నువ్వు రాణిని ఏమైనా చూసావా? అమ్మా, ఆ కాళీప్రసాద్తో ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. కానీ కాళీగాడు ఇక్కడే బయట కూర్చొని ఉన్నాడు. ఈ పిల్ల చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. లక్ష్మణ్, నాకెందుకో కంగారుగా ఉంది. అమ్మా, మీరు పని చేయండి, మీరు ఎక్కడే ఉండండి, నేను ఊళ్ళోకి వెళ్ళి తను ఎక్కడుందో చూసి వస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? మహల్లో భయంకరమైన రాక్షసులు ఉంటారు. వాళ్ళు మనుషుల్ని చాలా కష్టాలు పెడతారు. చెప్పు, మళ్ళీ వెళతావా అక్కడికి? ఇంకెప్పుడు వెళ్ళను నానమ్మ. నల్లకాకి మీద ఒట్టేస్తున్నాను. దెయ్యాల భూతాలు తిరిగే ఈ మహల్లో నాకెందుకింత హాయిగా ఉంది? ఏ బలి, ఇక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. అసలు నువ్వేంటి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. నీలాంటి దానికి మహల్లో పనులే ఉండవు. వెళ్తావా లేదా ఇక్కడి నుంచి? నడు ఇక్కడి నుంచి. ఎవ్వరు కనిపించట్లేదే. దేవుడా, నేను ఇప్పుడు తలుపు తీయమని ఎవరిని అడగాలి? దయచేసి తలుపు తీయండి. అయినా బల్లికి తలుపులతో పనేంటి? ఆ గోడ మీద పాక్కుంటూ వచ్చేయి. నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, దేవుడు ఒక దారి మూసేస్తే ఇంకో దారి తెరుస్తాడని. మహం వచ్చిందండి మహల్లో పనిచేయడానికి. తరివేశాను నేను తన్ని.
అరే రే 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 మాషా అల్లా, ఇంత చిన్న టపాసులు ఇంత పెద్ద మూత పుట్టడం ఈ రోజు మొదటిసారి చూస్తున్నాను. అయితే చిన్న మొహత్తరమా, చాలా జోరుగా అరిచారే మీరు. నా పేరు చిన్నమ్మ నోరమ్మ కాదు. మనోరమ కాదు, మొహత్తరమా మొహత్తరమా. నా పేరు ముహూర్తర్మ కూడా కాదు. సరే వెయిట్ చేయండి. మీరు ఒక్క మాట చెప్పండి మాకు, మీరు ఈ మహల్లోకి తస్రీఫ్ ఎందుకు తెచ్చారో? నేనేమీ తీసుకురాలేదే, ఒట్టి చేతులతోనే వచ్చాను. సరే వదిలేయండి. ఒక మాట చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ, నేను పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీలాంటి వారికి ఇక్కడ పనేమీ ఉండదు. నన్ను ఎందుకలా వెనక్కి తోసేస్తా? అబ్బా, తోస్తే ఏం చేస్తావు నువ్వు? ఆ? ఆ! చేయి కొరికి పారిపోతుంది, ఎవరైనా పట్టుకోండి. అరే ఏ పిల్ల ఆగు. అరే ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? అరే ఆగు, ఏ పిల్ల ఎక్కడికి పారిపోతావు? ఆగు. అయ్యో, పైకిలే. ఎవరు పాప నువ్వు? అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఇది దొంగ పిల్ల. నువ్వేమో అబద్ధాల కోరివి. నేను దొంగని కాదు, ఇక్కడ పని కోసం వచ్చాను. కానీ నువ్వు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అమ్మ, నాన్నగారు, నీ ఇంట్లో వాళ్ళెక్కడా? మా అమ్మేమో నేను పుట్టగానే దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందట. మా నాన్న చేతికి పెద్ద దెబ్బ తగిలింది. ఒక నెల రోజుల పాటు తను పాపం ఏ పని చేయకూడదట. అందుకే నేను పని వెతుక్కుంటూ వచ్చాను. పాప, ఈ చోటు నీలాంటి పిల్లలుండే చోటు కాదు. అయినా నీకు కావాలంటే నేను నీకు కొంచెం డబ్బిస్తాను. ముష్టిగా ముత్యాలిచ్చినా కూడా నేను తీసుకోను. మా నాన్నమ్మ చెప్తుంది, కష్టపడి తినే ఒక రొట్టె ముష్టెత్తుకుని తినే పాయసం కంటే తీయగా ఉంటుందంట. అలాగా? ఇంకేం చెప్తుంది మీ నాన్నమ్మ? కళ్ళకు కాటుక, పళ్ళు నాలుక, శుభ్రం శుభ్రం శుభ్రం. ముక్కులో వేళ్ళు, చెవులో పుల్ల, భద్రం భద్రం భద్రం. కొంచెం తిను, మంచివి తిను, రోజు స్కూల్కెళ్ళు. పరిశుభ్ర జీవనం, సంతోష జీవితం, క్రమశిక్షణ పెంచు విజ్ఞానం. అందుకే నేను డాబా మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, ఉన్నత ఆలోచనలు వస్తాయని. అయ్యో బాబోయ్, నువ్వు స్కూల్కి కూడా వెళ్తావా? సరే, ఒక విషయం చెప్పు. నువ్వు ఒకవేళ పనిలోకి వస్తే మరి స్కూల్కి ఎలా వెళ్తావు? నేను స్కూల్ అయిపోయాక పనిలోకి వస్తాను. మళ్ళీ సాయంకాలం లోపు ఇంటికి వెళ్ళిపోతాను. పని చేయడానికి 4 గంటలు సరిపోతాయి కదా. సరే, అయితే నువ్వు వంటింటి పనుల్లో మాకు సాయం చేద్దు గాని. అలాగే అందుకు మేము నీకు 10 రూపాయలు ఇస్తాం. 10ఏనా? 10 రూపాయలేనా? మరైతే ఇంకెంత డబ్బు కావాలేంటి నీకు? కూరగాయలు, పప్పు, పిండికి 5 రూపాయలు, నూనె, ఇంకా మందులకి 10. చూడండి, ఒకవేళ మనం సరుకులన్నీ టోకు ధరలో తెచ్చుకుంటే మనం ఎంత కాదన్నా 20% డబ్బు తగ్గుతుంది. మనం ఎవరి దగ్గర నుంచి అయితే సరుకులు కొంటామో అతనికి ఏం చెప్తామంటే రానున్న 3 ఏళ్ల వరకు రాజ్మహల్లో కావాల్సిన సరుకులన్నీ అతని దగ్గరే కొంటామని. అప్పుడు మనకి ఎంత కాదన్నా మరో 20% తగ్గిస్తాడు. మంత్రి గారు, నేను ఒకటి ఒప్పుకుంటాను, ఇది మాత్రమే సరిపోదు. అందుకే మనం రాజభండాగారంలో ఉన్న ధాన్యాలను, కూరగాయలను వాడతాం. అప్పుడు మొత్తం కలుపుకొని ఎంత? 30 రూపాయలు. పక్కా. ఏం చేస్తున్నారు రాకుమారి మీరు? ధన్యవాదాలు, మీరు చాలా మంచివారు. మీరెందుకు అలా నవ్వుతున్నారు? ఏం లేదు, నిన్ను చూడగానే మాకెవరో గుర్తొచ్చారు. జమునన్న, ఈ పాపని వంటింట్లోకి తీసుకెళ్ళండి. ఈ రాణి లక్ష్మణ్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ పాటికి వాళ్ళు వచ్చేసి ఉండాల్సిందే. ఈ పిల్ల రోజంతా బయట అటు ఇటు తిరిగి వస్తుంది. రాగానే నానమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టని గొడవ చేసేస్తుంది. అయ్యో, ఇది అసలైన వెండి ఉంగరం. దీన్ని నేనెలా తీసుకోగలను? అయినా మీకు ఒకవేళ బియ్యం కావాలంటే ఊరికినే ఇస్తాను, తీసుకోండి. డబ్బులు ఇమ్మని ఎవరడిగారు చెప్పండి? పెద్దలు అంటారుగా,
మనిషి మనిషికే సహాయపడతాడని. అదంతా ఉత్తిదే. నిజం చెప్పాలంటే లేడీస్కి సహాయపడతారు. నేను ఊరికే బియ్యాన్ని ఎలా తీసుకోను, బాగుండదులేండి. దీన్ని మీరు ఉంచుకోండి. బియ్యానికి నేను ఇచ్చే వేళ అనుకోకండి. మీ దగ్గర తాకట్టు పెడుతున్నాననుకోండి, నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను దీన్ని తీసుకుంటాను. మీరు చెప్పింది కూడా బానే ఉంది. ఎంతైనా ఇరుగు పొరుగు అన్నాక సాయం చేసుకోవాలి కదా, ఏమంటారు? కాస్తుండండి. ఇదిగో తీసుకోండి. అన్నట్టు మాట